హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో కొన్ని ప్రాబ్లమ్స్, తర్వాత ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. దాంట్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే గ్యాస్ లాస్. దీంట్లో బాయిల్స్ లా. ఫస్ట్ లా ఏంటంటే బాయిల్స్ లా తర్వాత పీవీ డయాగ్రామ్స్. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. చాలా జాగ్రత్తగా మీరు ఫాలో కావాలి. బాయిల్స్లో ఏంటంటే అట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెషర్ ఆఫ్ సర్టన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. So the PV is equal to K. అంటే P1 V1 is equal to మనం ఏం రాసుకోవచ్చు, P2 V2. మనం PV గ్రాఫ్ గీసామనుకోండి. సో ఈ గ్రాఫ్ గీసినప్పుడు ఈ గ్రాఫ్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్, వై యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకొని మనం గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఇలా ఉంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్. ఈ కర్వ్ని ఏమంటారంటే ఐసోథర్మ్ అంటారు. దిస్ ఈజ్ ఐసోథర్మ్. అండ్ ఆల్సో ద ఏరియా అండర్ దిస్ కర్వ్ గివ్స్ వర్క్ డన్. The area enclosed by PV diagram. Gives work done. సో ఈ గ్రాఫ్ ఎప్పుడు కూడా నీకు ఎక్స్ యాక్సెస్ని తర్వాత ఇది వై యాక్సెస్ని టచ్ కాదు. ఎందుకంటే V=0 అయిందనుకోండి, P ఇన్ఫినిటీ అవుతుంది. P=0 అయిందనుకోండి, అట్నే V ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి గ్రాఫ్ ఇలా వస్తుంది, గ్రాఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇది మనకి బాయిల్స్ లా. సో ఇప్పుడు మనం కొన్ని గ్రాఫ్స్ చూద్దాం. సో వై యాక్సిస్ మీద వాల్యూమ్ కానీ ప్రెషర్ కానీ, తర్వాత ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్. ఎక్స్ యాక్సిస్ మీద ఏంటమ్మా టెంపరేచర్ తీసుకొని గ్రాఫ్ గీసాం. సో గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే VT గ్రాఫ్ ఆర్ PT గ్రాఫ్. టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెజర్ కానీ వాల్యూమ్ కానీ వ్యారీ అవుతుంది. సో కాబట్టి హియర్ T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, టెంపరేచర్ అనేది మారదు. నెక్స్ట్ ఇప్పుడు మనం పీవీకి PRV అంటే PV వర్సెస్ P ఆర్ PV వర్సెస్ V గ్రాఫ్ గీద్దాం. ఇక్కడ చూడండి, PV కాన్స్టెంట్, వేరియబుల్ ఏంటి PRV. దోస్ ఆర్ వేరియబుల్స్. కానీ PV మాత్రం మారదుగా, PV కాన్స్టెంట్. ఇది దీనికి సంబంధించిన గ్రాఫ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈసారి టెంపరేచర్ పీవీకి గ్రాఫ్ గీద్దాం. బోత్ ఆర్ కాన్స్టెంట్, PV కాన్స్టెంట్, T కాన్స్టెంట్, PV కాన్స్టెంట్, T కాన్స్టెంట్, both are constant. So in this case we get only a single point. So these are the PV graphs for Boyle's law. ఇప్పుడు మనం చార్లెస్ లా డిస్కస్ చేద్దాం. చార్లెస్ లా
లా, చార్లెస్ లా ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, at constant pressure. So Charles law at constant pressure ante the volume of certain mass of a gas directly proportional to absolute temperature. Absolute temperature. That means V by T is equal to constant. So here pressure constant. So ఇప్పుడు మనం గ్రాఫ్ గీద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద వి, వై యాక్సిస్ మీద ప్రెజర్. అంటే వాల్యూమ్ ఈజ్ వేరియబుల్, ప్రెజర్ కాన్స్టెంట్. ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి ఇది గ్రాఫ్, నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ ఇది. ప్రెజర్ మారదు, అంటే వాల్యూము చేంజ్ అవుతున్న ప్రెజర్ మాత్రం మారట్లేదు. సో ఇక్కడ మనకి వాల్యూమ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ గ్రాఫ్ ఏంటంటే పీకి వీకి, అంటే ఎక్స్ యాక్సిస్ మీద పీ, వై యాక్సిస్ మీద వాల్యూమ్. అంటే ఇక్కడ ఏంటి, దీంట్లో ప్రెజర్ కాన్స్టెంట్గా, సో ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్లా వస్తుంది నెక్స్ట్ గ్రాఫ్. వాల్యూమ్ ఈజ్ వేరియబుల్. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, మీరు చూడండి, దీంట్లో ఏంటంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద వి తీసుకుందాం, వై యాక్సిస్ మీద పీ తీసుకుందాం, గ్రాఫ్ నేచురల్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ మీద ప్రెజర్, వై యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకుందాం, గ్రాఫ్ నేచర్ ఇది. తర్వాత పీటీ గ్రాఫ్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకుందాం, వై యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకుందాం. ఇప్పుడు ఇదేంటిది, ప్రెజర్ కాన్స్టెంట్గా, చార్లెస్ లా ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి ప్రెజర్ డస్ నాట్ చేంజ్, టెంపరేచర్ ఈజ్ వేరియబుల్. ప్రెజర్ కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ వేరీ అయినా ప్రెజర్ మాత్రం మారదుగా. ఓకేనా? అది. తర్వాత నెక్స్ట్ వీటీ గ్రాఫ్. సో వీటీ గ్రాఫ్ అంటే ఇక్కడ ఏంటి, వై యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకుందాం. హియర్ బోత్ ఆర్ వేరియబుల్, V proportional to T. Any proportional graphs are straight line passing through the origin. సో ఇది మనకి వీటీ గ్రాఫ్, పీటీ గ్రాఫ్ ఇది. నెక్స్ట్ మనకి V by T వర్సెస్ T. ఎక్స్ యాక్సిస్ మీద మనం T తీసుకున్నాం, వై యాక్సిస్ మీద V by T తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటన్నా, V by T ఆల్రెడీ కాన్స్టెంట్, ప్రెజర్ కాన్స్టెంట్, టెంపరేచర్ వేరీ అవుతుంటే V by T మారదుగా ఇక్కడ, కాబట్టి V by T ఇస్ కాన్స్టెంట్. ఎలా వస్తుంది గ్రాఫ్ నేచర్. నెక్స్ట్ V by T ప్రెజర్. మీరు చూడండి, ఇది V by T, వై యాక్సిస్ మీద V by T తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకుందాం. V by T ఎట్టాగో కాన్స్టెంటే, ప్రెజర్ కాన్స్టెంటే, కాబట్టి రెండు ఏది మారట్లేదు. వి గెట్ ఏ సింగిల్ పాయింట్ ఇన్ దిస్ కేస్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే చార్లెస్ లా అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. చార్లెస్ లా అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో చార్లెస్ లా అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఇక్కడ V is equal to constant. The pressure of the gas directly proportional to absolute temperature. P by T is equal to constant. మనం ఇప్పుడు వై యాక్సిస్ మీద ప్రెషర్, ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకుందాం. ఇక్కడ ఏం కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్లా వస్తుంది గ్రాఫ్. ప్రెజర్ వేరియబుల్. ఓకేనా? ఈసారి ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం చేద్దాం అంటే వాల్యూమ్ తీసుకుందాం, వై యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకుందాం. వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెజర్ వేరియబుల్. ప్రెజర్ వేరీ అయినా వాల్యూమ్ మారట్లేదుగా. ఇట్లా మనకి వై యాక్సిస్ మీద ప్రెజర్, ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకుంటే గ్రాఫ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద ప్రెషర్, వై యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకుంటే గ్రాఫ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది.
మరి అదేవిధంగా పీటీ గ్రాఫ్ చూద్దాం. పీటీ గ్రాఫ్ వై యాక్సిస్ మీద ప్రెషర్, ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ గ్రాఫ్ గీసుకుందాం. పీ ప్రపోర్షనల్ టు టీగా ఇట్లా వస్తుంది, స్ట్రెయిట్ అండ్ పాసింగ్ టు ది ఆరిజిన్. మరి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకో గ్రాఫ్, ఎక్స్ యాక్సిస్ మీద ప్రెషర్, వై యాక్సిస్ మీద పీ/టీ. పీ/టీ కాన్స్టెంటేగా, పీ/టీ మారదుగా, అంటే ప్రెషర్ మారినా పీ/టీ మారదు, పీ/టీ రేషియో మారదు. ఎట్లా వస్తుంది గ్రాఫ్. మరి నెక్స్ట్ ఈసారి ఏంటంటే వై యాక్సిస్ మీద పీ/టీ తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ మీద వి తీసుకుందాం. వాల్యూమ్ కాన్స్టెంట్, పీ/టీ కాన్స్టెంట్, కాబట్టి రెండు కాన్స్టెంటే, కాబట్టి వి గెట్ ఓన్లీ సింగిల్ పాయింట్. ఇది మనకి చార్లెస్ లా మీద కొన్ని గ్రాఫ్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం గ్రాఫ్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని మోడల్ ప్రాబ్లం చెప్తాను నేను గ్రాఫ్ మీద. ఇప్పుడు మీరు చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకున్నాడు, వై యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకున్నాడు. ఇట్లా రెండు కర్వ్స్ ఉన్నాయి, ఐసోథర్మ్స్ ఇచ్చాడు ఇట్లా. సో దీని యొక్క టెంపరేచర్ ఎంత అంటే T1, దీని యొక్క టెంపరేచర్ ఎంత అంటే T2. ఈ రెండు ఐసోథర్మ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఏమడిగాడంటే విచ్ ఈజ్ గ్రేటర్ T2 ఆర్ T1. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ T2 అండ్ T1. T2 ఎక్కువనా T1 ఎక్కువనా? ఇప్పుడు ఈ రెండు ఏంటిది ఐసోథర్మ్స్ ఇవి, అంటే అలాంగ్ దిస్ కర్వ్ టెంపరేచర్ కాన్స్టెంట్ T1 ఇది T2. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక లైన్ కొట్టండి, వాల్యూమ్ యాక్సిస్ ఒక పర్టికులర్ వాల్యూమ్ తీసుకోండి, దాని కరస్పాండింగ్ ప్రెజర్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఇది P1, ఇది P2. ఇప్పుడు వై యాక్సిస్ మీద వేరియబుల్ ఏంటి? ప్రెజర్. సో ఇక్కడ మీరు చూడండి P2 ఈజ్ గ్రేటర్ దెన్ P1. అంతేగా. ఇప్పుడు మీకు ఫార్ములా తెలుసు, ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఏంటంటే PV ఈజ్ ఈక్వల్ టు NRT. మీరు చూడండి ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్, ఓకేనా. ఆ పర్టికులర్ వాల్యూమ్కి రెండు ప్రెజర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ఇక్కడ V కాన్స్టెంట్. ఇప్పుడు N, R అట్టాకు కాన్స్టెంటే, అంటే P ప్రపోర్షనల్ టు అవుతుంది T ప్రపోర్షనల్ టు T. ఇప్పుడు P2 గ్రేటర్ దాన్ P1 ఉన్నాగా, సో కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది? T2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ T1. సరిపోయింది. సో ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ గ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ ఒక మోడల్ ఎలా ఇచ్చాడు. సో ఇది మనకి PV ఐసోథర్మ్స్ ఇచ్చాడు. ఇట్లా ఐసోథర్మ్స్ కాదు, ఇక్కడ రెండు లైన్లు ఇచ్చాడు ఇక్కడ. సో దిస్ ఈజ్ స్మాల్ m2, మాస్ ఆఫ్ ద గ్యాస్, ఫస్ట్ గ్యాస్, మాస్ ఆఫ్ ద సెకండ్ గ్యాస్. ఇప్పుడు అక్కడ ఏమడిగాడంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ P2 అండ్ P1 అండ్ M2 అండ్ M1 అని అడిగాడు. M2 అండ్ M1 అడిగాడు, రిలేషన్ బిట్వీన్ ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి PV ఈజ్ ఈక్వల్, మీకు తెలుసుగా ఫార్ములా NRT. సో PV ఈజ్ ఈక్వల్ N అంటే ఏం రాసుకోవచ్చు? స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ R ఇంటూ T. ఓకేనా. ఇది బాయిల్స్ లా మీదగా ఇది PV గ్రాఫ్, కాబట్టి ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, R కాన్స్టెంట్. ఓకేనా. మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇందాకలానే ఒక లైన్ గీద్దాం. పర్టికులర్ వాల్యూమ్ దగ్గర కరస్పాండింగ్ ప్రెజర్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది P1, ఇదేంటిది P2.
సో ఇప్పుడు మనకి ఎక్కడంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే టీ కాన్స్టెంట్, తర్వాత ఆర్ కాన్స్టెంట్, ఎం కూడా కాన్స్టెంట్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పి అండ్ స్మాల్ ఎం? వి కాన్స్టెంట్. సో క్యాపిటల్ ఎం ఈజ్ కాన్స్టెంట్, మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ వాల్యూమ్ అటాక్ కాన్స్టెంట్, అంటే పి ప్రపోర్షనల్ టు స్మాల్ ఎం. సో ఇక్కడ మనకు చూడండి P2 ఈజ్ గ్రేటర్ దాన్ P1. P2 గ్రేటర్ దాన్ P1 అయితే P ప్రపోర్షనల్ M కాబట్టి M2 ఈజ్ గ్రేటర్ దాన్ M1. అంటే మాస్ ఆఫ్ ద సెకండ్ గ్యాస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ గ్యాస్. ఓకే, M2 ఈజ్ గ్రేటర్ దాన్ M1. ఇది మనకి రిలేషన్ అన్నమాట. ఇట్లా ఇస్తాడు, అడుగుతాడు గ్రాఫ్. ఇది మన గ్రాఫ్లో, పీవీ గ్రాఫ్లో అడుగుతాడు మనకి గ్రాఫ్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి మోడల్ ఇంకోటి చూద్దాం. ఏంటి ఇలాంటి మోడల్ అంటే, ఇక్కడ మీరు చూడండి, ఇందాకనే సేమ్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాల్యూమ్ ఇచ్చాడు, తర్వాత ప్రెషర్ ఇచ్చాడు. దీస్ ఆర్ ద టూ ఐసోథర్మ్స్. దీని మాలిక్యులర్ వెయిట్ M1, దీని మాలిక్యులర్ వెయిట్ M2. ఓకేనా, రైట్. ఇక్కడ ఏంటంటే PV ఈజ్ ఈక్వల్ ఫార్ములాగా M/M/RT. సో ఇక్కడ స్మాల్ m R తర్వాత V T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అయితే విచ్ ఈజ్ గ్రేటర్, M2 ఆర్ M1 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్టికులర్ వాల్యూమ్కి కరస్పాండింగ్ ప్రెజర్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది P2, ఇదేంటిది P1. సో ఇక్కడ మనకు రిలేషన్ వచ్చింది. ఏంటి రిలేషను? P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/M మాలిక్యులర్ వెయిట్. P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. ఓకేనా, ఇక్కడ ఏంటి నీకు P2 ఈజ్ గ్రేటర్ దాన్ P1. ఇక్కడ మనకి ఇది ఎక్కువేగా ప్రెజర్ అలాంగ్ y యాక్సిస్. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే M2 లెస్ దాన్ M1. M2 అంటే ఏంటి? మాలిక్యులర్ వెయిట్. అది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్, అంటే M2 ఈజ్ లెస్ దాన్ M1. ఇది మాస్ ఆఫ్ ద గ్యాస్. ఇందాకదంటే మాస్ ఆఫ్ ద గ్యాస్. ఓకేనా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా మనకి గ్రాఫ్ మీద వస్తూ ఉంటాయి. సో ఇక్కడ గ్రాఫ్ చూడండి, వీటీ గ్రాఫ్ ఇచ్చాడు. వీటీ గ్రాఫ్లో మనకి ఇక్కడ చూడండి, హియర్ ద ప్రెజర్ ఈజ్ P1 అండ్ హియర్ ద ప్రెజర్ ఈజ్ P2. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనకి ఒక ఫార్ములా వేస్తాం మనం. ఏంటంటే PV ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసుగా N0T. ఇక్కడ స్లోప్ ఎంత? స్లోప్ V/T. సో ఇక్కడ మనకి మీరు చూడండి, ఇక్కడ R తర్వాత కాన్స్టెంట్, N కాన్స్టెంట్. ఓకేనా, V/T ఈజ్ ప్రపోర్షనల్ టు 1/P, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/P. అంటే V/T అంటే ఏంటి? స్లోప్. ఇక్కడ స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/P. ఇప్పుడు మనకి P1 P2 రెండు ప్రెజర్లో ఏ ప్రెజర్ ఎక్కువ, ఏ ప్రెజర్ తక్కువ అనేది చెప్పాలి. దీనికి స్లోప్ దేనికి ఎక్కువ? ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్రమ్ ఫిగర్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ బీటా. స్లోప్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రెజర్ తక్కువ. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే P1 లెస్ దాన్ P2. సో ఇది మనకి రిలేషన్ బిట్వీన్ P1 అండ్ P2. మరి y యాక్సిస్ మీద ప్రెజర్, x యాక్సిస్ మీద 1/V తీసుకుందాం. 1/V తీసుకుంటే ఇక్కడ చూడండి, ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, బట్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V.
ప్రెజర్కి 1/Vకి మధ్య రిలేషన్. సో ఇట్లా వస్తుంది గ్రాఫ్. ఓకేనా. స్ట్రేట్ లైన్ పాసింగ్ టు ద ఆరిజిన్. స్ట్రేట్ లైన్ పాసింగ్ టు ద ఆరిజిన్. ఇది P వర్సెస్ 1/V గ్రాఫ్. P వర్సెస్ 1/V గ్రాఫ్ అది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రెజర్కి డెన్సిటీకి గ్రాఫ్ ఏంటి. ప్రెజర్కి డెన్సిటీకి అంటే వై యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ మీద డెన్సిటీ తీసుకుందాం. దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీకు తెలుసుగా PV ఈజ్ ఈక్వల్ కేగా. P ఇంటూ వాల్యూమ్ అంటే ఏం రాసుకోవచ్చు, మాస్ బై డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు K. అంటే P/ρ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ρ. కాబట్టి గ్రాఫ్ ఎట్లా వస్తుంది, స్ట్రేట్ లైన్ పాసింగ్ టు ద ఆరిజిన్, దట్ లైన్ మేక్స్ ఎక్విటాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. అంటే ఇక్కడ మనకి ఫార్ములా కూడా ఉంది, P1/P2 ఈజ్ ఈక్వల్ టు ρ1/ρ2. రైట్. ఇక్కడ మనకి గ్రాఫ్ మీద ఒక క్వశ్చన్ చూద్దాం. ఏంటి అంటే ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ P1 అండ్ P2. P1 అండ్ P2. సో ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు, ఎట్లా ఇచ్చాడు గ్రాఫ్. P2 ఇదేంటి, P1 ఇది P ఇది T. అంటే మనకి ఇది ఏ ప్రాసెస్ మీకు తెలుసు, ఐసోబారిక్ ప్రాసెస్. ప్రెజర్ కాన్స్టెంట్ ఇక్కడ P ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్లో ఏంటి మనకి ఐసోబారిక్ ప్రాసెస్. ఇదేంటంటే ఐసోబారిక్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏదైనా సరే రెండు వాల్యూమ్లు తీసుకుందాం, కరస్పాండింగ్ పర్టికులర్ టెంపరేచర్. దిస్ ఈజ్ V1 అండ్ దిస్ ఈజ్ V2. సో ఇక్కడ మీరు చూడండి V2 మనకి V ప్రపోర్షనల్ T ఐసోబారిక్ ప్రాసెస్లో, ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ ఈ గ్రాఫ్లో చూడండి V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. సో V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. ఇప్పుడు వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ P2 అండ్ P1. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ చూడండి. ఇక్కడ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనం V1 V2 క్యాలిక్యులేట్ చేసాం. పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అంటే T కూడా కాన్స్టెంట్. ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/V ఏగం. P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏంటి 1/V ఏగం. P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V కాబట్టి మనకి ఇక్కడ V2 గ్రేటర్ దాన్ V1 ఇక్కడ వచ్చింది. మనకి V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1 అంటే దాని అర్థం ఏంటి, P2 లెస్ దాన్ P1. ఓకేనా. ఇక మన గ్రాఫ్లో ఏం చేసామంటే పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనం V1 V2 క్యాలిక్యులేట్ చేసాం. అంటే టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. మనం బాయిల్స్లో ఉపయోగించాం. P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/V. P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/V అంటే ఇందాక ఆన్సర్ ఏమొచ్చింది మనకి V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1 వచ్చిందిగా. అంటే ఏంటి, ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ప్రెజర్ P2 లెస్ దాన్ P1. సో అది ఆ విధంగా మనం ఆ ప్రాబ్లంకి ఆన్సర్ చేయాలి. మరి ఇంకొక ప్రాబ్లం వచ్చింది, ఏంటిది, ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ V1 అండ్ V2. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇట్లా గ్రాఫ్ ఇచ్చాడు ఒకటి. V2 ఇదేంటిది V1. ఇదేంటిది యాక్చువల్గా ఈ లైన్ అంతా వాల్యూమ్ కాన్స్టెంట్. ఇదంతా V1 V2 వాల్యూమ్ కాన్స్టెంట్. ఇదేంటి జనరల్గా ఏంటిది మనకి ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్. వై యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకున్నాం. ఇప్పుడు V2 V1లో ఏది ఎక్కువ ఏది తక్కువ చెప్పాలి. ఏది ఎక్కువ ఏది తక్కువ చెప్పాలి అంటే మనం ఏం చేయాలి, ఇందాకలానే సేమ్ ప్రాసెస్. పర్టికులర్ టెంపరేచర్కి కరస్పాండింగ్ ప్రెజర్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. దిస్ ఈజ్ P1 అండ్ దిస్ ఈజ్ P2. ఓకేనా.
టెంపరేచర్ కాన్స్టెంట్ బాయిల్స్లో ఉపయోగించాం. P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V. P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V అంటే ఇక్కడ మనం చూద్దాం. P2 ఈజ్ గ్రేటర్ దెన్ P1. P2 ఈజ్ గ్రేటర్ దెన్ P1. ఎందుకు ఇక్కడ ఇది P2 ఇది P1. సో ఇక్కడ P2 ఎక్కువేగా P1 కన్నా. మరి P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/V టెంపరేచర్ కాన్స్టెంట్గా అంటే V2 లెస్ దాన్ V1. V2 లెస్ దాన్ V1. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ V1 అండ్ V2. సో ఇప్పుడు మనం గ్రాఫ్స్ మీద ఒకటి రెండు ప్రాబ్లమ్స్ వేద్దాం. గ్రాఫ్స్ మీద ఏది VT గ్రాఫ్ తర్వాత PT గ్రాఫ్స్ మీద. చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే VT గ్రాఫ్ ఫర్ ఏ సైక్లిక్ ప్రాసెస్ యాజ్ షోన్ ఫిగర్ ప్రొడ్యూస్ కరస్పాండింగ్ PV, PT గ్రాఫ్స్. PV గ్రాఫ్ తర్వాత PT గ్రాఫ్ని మనం ప్రొడ్యూస్ చేయాలి దీన్ని ఉపయోగించుకొని. మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఈ సైక్లిక్ ప్రాసెస్ అంటే మనం ఏ దగ్గర స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఏ దగ్గరికి వచ్చాం. ఓకేనా. A to B ఇదేంటిది? A to B అంటే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ T అంటే నీకేంది? ప్రెజర్ కాన్స్టెంట్. A to B ఏంటమ్మా? ప్రెజర్ కాన్స్టెంట్. అంటే V తర్వాత T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ప్రెజర్ కాన్స్టెంట్ అంటే చార్లెస్ లా. B to C ఏంటమ్మా ఇక్కడ? B to C వాల్యూమ్ కాన్స్టెంట్. B to C ఏంటంటే మనకి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే దాని అర్థం ఏంటిది? మనకి వాల్యూమ్ కాన్స్టెంట్ B to C. C to A టెంపరేచర్ కాన్స్టెంట్. ఇది మనకి ఇచ్చిన గ్రాఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే PT గ్రాఫ్ గీయాలి. దీనికి కరస్పాండింగ్ PT గ్రాఫ్ గీయాలి. అంటే మీరు చూడండి Y యాక్సిస్ మీద ప్రెజర్, X యాక్సిస్ మీద T తీసుకొని గ్రాఫ్ గీయాలి. A to B ప్రెజర్ కాన్స్టెంట్ అన్నాడు. ప్రెజర్ కాన్స్టెంట్ అంటే ఇది ఇట్లా వస్తుంది. ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్. B to C వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నాడు. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T టెంపరేచర్. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ B to C. టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా టెంపరేచర్ డిక్రీజ్ అయింది అనుకోండి మనకి ప్రెజర్ కూడా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి B to C ఇదేంటంటే ఐసోబారిక్ ప్రాసెస్. చూడండి B to C వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నాడుగా. వాల్యూమ్ కాన్స్టెంట్ టెంపరేచర్ డౌన్ అవుతుంది. టెంపరేచర్ వేరీ ఉంది అంటే ప్రెజర్ కూడా తగ్గాలిగా. కాబట్టి ఇలా వస్తుంది మనకి డైరెక్ట్ ప్రపోర్షనల్ P ప్రపోర్షనల్ T B to C. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే మనకి అది ఐసోబారిక్ ప్రాసెస్. ఓకేనా. సో B to C వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ప్రెజర్ వేరియబుల్గా. ప్రెజర్ వేరీ అవుతుందా లేదా? ప్రెజర్ వేరీ అవుతుందంటే ఇక్కడ నీకు ఏమవుతుంది? ఇక ఈ విధంగా వస్తుంది B to C. రైట్. నెక్స్ట్ ఏంటంటే C to A టెంపరేచర్ కాన్స్టెంట్. చూడండి ఇక్కడ C to A టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ బాయిల్స్ అనేగా. టెంపరేచర్ కాన్స్టెంట్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంటే మీకు ఇక్కడ మనకి వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ప్రెజర్ ఇంక్రీజ్ కావాలిగా. కాబట్టి ఇవి ఎట్లా వస్తుంది? ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది కరస్పాండింగ్ PT గ్రాఫ్. నెక్స్ట్ PV గ్రాఫ్ గీద్దాం. PV గ్రాఫ్ ఇది ప్రెజర్, ఇదేంటి వాల్యూమ్. ఇప్పుడు మీరు చెప్పండి. A to B ప్రెజర్ కాన్స్టెంట్ అంటే ఇట్లా రావాలి. పర్పెండిక్యులర్ టు ద Y యాక్సిస్ A to B ప్రెజర్ కాన్స్టెంట్. B to C వాల్యూమ్ కాన్స్టెంట్. ఈజీ. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే పర్పెండిక్యులర్ టు
ఎక్స్ యాక్సిస్ ఇట్లా రావాలి, వాల్యూమ్ కాన్స్టెంట్ B2C. C2A టెంపరేచర్ కాన్స్టెంట్, బాయిల్స్ లా కదండి. C2A టెంపరేచర్ కాన్స్టెంట్, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అంటే ప్రెజర్ ఇంక్రీజ్ కావాలిగా, అంటే రెక్టాంగులర్ హైపర్బోలా ఇది C2A. ఇది దానికి సంబంధించిన గ్రాఫ్స్. ఓకే, నెక్స్ట్ గ్రాఫ్ PV డయాగ్రామ్ సంబంధించిన గ్రాఫ్స్ ప్రాబ్లం. ఇన్ ద PV డయాగ్రామ్ షోన్ ఇఫ్ ద టెంపరేచర్ ఎట్ A ఈస్ 300 Kelvin, ఫైండ్ ద టెంపరేచర్ ఎట్ B and C. ఇది గ్రాఫ్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఏ దగ్గర టెంపరేచర్ 300 Kelvin అమ్మా, B దగ్గర టెంపరేచర్ అంతా, C దగ్గర టెంపరేచర్ అంతా అంటున్నాడు. ముందు A to B పర్పెండిక్యులర్ టు వాల్యూమ్ యాక్సిస్. A to B అంటే వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ ఏంటి, నీకు ఐసోకోరిక్ ప్రాసెస్ అయ్యేది అంటే P1/T1 ఈజ్ ఈక్వల్ టు P2/T2. T1 అంటే నీకు ఏ అనే పాయింట్ దగ్గర ఉండే టెంపరేచర్, ఓకేనా. P1 అంటే ఎంత, 5/5, ఓకేనా. T1 అంటే 300 ఈజ్ ఈక్వల్ టు P2 అంటే ఎంత, 15/T2 ఎంత. సో T2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, T2 ఈజ్ ఈక్వల్ 15 × 300 డివైడెడ్ బై 5, 560 is 900 Kelvin. సో కాబట్టి ఇక్కడ 900 Kelvin ఇలా వచ్చింది B దగ్గర టెంపరేచర్. B2C ఏంటి, B2C ప్రెజర్ కాన్స్టెంట్. B2C మనకి ఏంటంటే ప్రెజర్ కాన్స్టెంట్. మనం ఈ ఫార్ములా వేసుకోవచ్చుగా, V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2, ఓకేనా. అంటే ఇక్కడ నీకు V1 అంటే ఎంత, B దగ్గర V1 అంతా 2 బై ఇక్కడ టెంపరేచర్ అంతా 900 ఈజ్ ఈక్వల్ టు V2. ఇక్కడ వాల్యూమ్ అంతా, కరస్పాండింగ్ వాల్యూమ్ అంతా ఇక్కడ C దగ్గర వాల్యూమ్ అంతా 6/T2 మనకి తెలియదు. సో కాబట్టి T2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 6 × 900 డివైడెడ్ బై 2. సో కాబట్టి 2 4 5. సో T2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2700 Kelvin. T2 ఈజ్ ఈక్వల్ 2700 Kelvins. ఇది మనకి గ్రాఫ్ మీద ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే వేరే కాన్సెప్ట్తో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే మోషన్ ఆఫ్ అన్ ఎయిర్ బబుల్ ఇన్ ఏ లిక్విడ్. ఇది బాయిల్స్లో అప్లికేషన్. ఇది చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఎయిర్ బబుల్. వెన్ ఎయిర్ బబుల్ రైజెస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద లేక్ టు surface of the lake, then what happens, its volume remains increases. Assume that temperature is constant. Here V1 is initial volume of the air bubble at the bottom of the lake. V2 is the volume of the air bubble at the surface of the lake. So then according to Boyle's law, what we write here, P1 V1 is equal to P2 V2. Here the depth of the lake is small h. Now we are going to derive some important concepts. P1, the pressure at the bottom of the lake. Here this is the pressure, that is atmosphere pressure capital H plus depth of the lake, the pressure acting on the bubble. V1, that is nothing but V1. P2, the pressure at the surface of the lake, that is atmosphere pressure, that is equal to that into V2. So this is the important relation. So whenever the air bubble reaches from bottom to the surface of the lake, its volume is increases. This is also very, very important. Note this point. When air bubble raises from bottom
to surface of lake, its volume increases. Its volume increases. Its volume is increases. This is very, very important. So here P1 is pressure at the bottom, P2 is pressure at the surface. Now we are going to see few more applications here. A. If V2 is equal to N into V1, V2 is equal to N into V1, then what happens here? Then H plus small h into V1 is equal to H into N V1. V1 cancel. So H plus small h is equal to what we write here? Hn. Okay. So now depth of the lake, small h is equal to Hn minus h. So h is equal to h into n minus 1. This is very, very important relation for this concept. Depth of the lake is small h is equal to capital H into n minus 1. And also another application. What is that another application? If R1 and R2 are radii of the bubble at bottom and top, that means top of the lake, and if R2 is equal to NR1, then we are going to see an interesting relation. What is our formula here? H plus h into V1 is equal to h plus h into V2. Okay, V2. Right. Here h plus h into V1, it is nothing but 4 by 3 pi R1 cube is equal to here we make a mistake here. This is not h plus h, this is HV2. The pressure at the bottom of the lake is h plus h into V1. The pressure at the surface is only atmosphere pressure, that h into V2. Okay, please notice. So h plus h into 4 by 3 pi R1 cube is equal to h into 4 by 3 pi. What is the radius becomes? Radius becomes is NR1 R2 cube, that is equal to NR1 whole cube. So here 4 by 3 pi cancel. Okay. Now we get what? Here h plus h is equal to h plus h into R1 cube is equal to what we get here? H into n into R1 cube. What cancel items here? Here R1 cube cancel. So we get here. Yeah, also here this is n cube. N cube. So one h plus h is equal to h into n cube. Right. Okay. H n cube minus h is equal to small h. So h into n cube minus 1 is equal to small h. So n cube minus 1 is equal to small h by capital H. So here small h is equal to depth of the lake. Okay. Now n cube is equal to 1 plus small h by capital H. So n is equal to what we write here? 1 plus small h by capital H whole to the power of 1 by 3. This is the important relationship. So in this
So in this concept you have to remember the important relationship are small h is equal to h into n minus 1 and small n is equal to 1 plus small h by capital H into whole to the power of 1 by 3 whole to the power 1 by 3, and here h plus h into v1 is equal to h v2. These are the important concepts you have to remember. And also very important concept is when air bubble rises from bottom to surface of the lake, its volume is increases, assuming that temperature is constant. That's why we use here Boyle's law. ఈ మోషన్ ఆఫ్ ఎయిర్ బబుల్ ఇన్ ఏ లేక్, సో దాని మీద మనం ఇందాక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దాని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఆ మోడల్ మీద. చూడండి, ఇక్కడ an air bubble of 20 centimeter cube volume is at the bottom of a lake 40 meter deep where the temperature is 4 degrees centigrade. The bubble rises to the surface which is at a temperature of 20 degrees centigrade. Find its value just before it reaches to the surface. Final volume కనుక్కోవాలి. Find its final volume just reaches to the surface. మనకి ఇక్కడ చూడండి, టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అజ్యూమ్ దట్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో వేస్తాడు అది టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అని. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే P1 V1 by T1 is equal to P2 V2 by T2. అంటే మనకి ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్, నంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్. అంటే N1 is equal to N2. N1 is equal to N2 అంటే దాని అర్థం ఏంటి? P1 V1 by T1 is equal to P2 V2 by T2. బాటమ్ దగ్గర ఎన్ని మోల్స్ అయితే ఉన్నాయో మనకి ఇక్కడ కూడా అన్నీ మోల్స్ ఉంటాయి. ఓకేనా? ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం కనుక్కోబోతున్నాం. సో ఇప్పుడు మనం V2 కనుక్కోవాలి. సో V2 అంటే ఏమైతే ఇక్కడ P1 V1 T2 డివైడెడ్ బై T1 ఇంటూ P2, T1 ఇంటూ P2. ఇప్పుడు ఒక్కొక్క దాని వాల్యూ చూద్దాం. P1 అంటే ఇక్కడ ప్రెషర్, V1 అంటే ఇక్కడ వాల్యూమ్, T1 అంటే ఇక్కడ టెంపరేచర్. P2 అంటే నీకు సర్ఫేస్ దగ్గర ప్రెషర్, V2 అంటే సర్ఫేస్ దగ్గర వాల్యూమ్, T2 అంటే సర్ఫేస్ దగ్గర టెంపరేచర్. P1 ఇక్కడ చూద్దాం అంత. P1 అంటే H ప్లస్ హెచ్, అట్మాస్ఫియర్ ప్రెషర్ అంతా 1.05 × 10⁵ ప్లస్ మనకి ఇక్కడ చూద్దాం హెచ్ ప్లస్ మనకి ఇది ఉందిగా హెచ్ ప్లస్ హెచ్ రోజీ. ఓకేనా? హెచ్ రోజీ అంటే హెచ్ అంటే ఎంత నీకు? హెచ్ అంటే మనకి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనకి ఈ బబుల్ ఇక్కడ ఉందనుకోండి, దీని మీద పనిచేసే ప్రెజర్ ఏంటంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ ఇదంతా కూడా నీకు ఏంటంటే వాటర్ కాలం వల్ల దీని మీద పనిచేసే ప్రెజర్. అంటే అదంటే హెచ్ రోజీ. హెచ్ అంటే 40, రో అంటే డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎంత 10 క్యూబ్ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్, 10 క్యూబ్ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. 10 ఇంటూ జీ అంటే 10. V1 20 సెంటీమీటర్ క్యూబ్, 20 × 10⁻⁻6 మీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్లో మీటర్ క్యూబ్లో మారుస్తాంగా. T2 అనేది టెంపరేచర్, ఇది 25. మరి ఇది అబ్సల్యూట్ టెంపరేచర్గా 273 ప్లస్ మనకి ఎంత కలపాలి ఇక్కడ? 273 ప్లస్ ఇక్కడ టెంపరేచర్ అంతా 20, సారీ ఇక్కడ 20 టెంపరేచర్. 273 ప్లస్ 20 అంటే ఎంత అవుతుంది? 293 కెల్విన్ డివైడెడ్ బై T1 టెంపరేచర్ అట్ ద బాటమ్ అంతా 4 degrees centigrade. 4 degrees centigrade అంటే దాన్ని అబ్సల్యూట్లో మార్చాలి. ఎంత అవుతుంది? 273 ప్లస్ 4 277 ఇంటూ P2 ప్రెజర్ at the surface, atmosphere pressure. So atmosphere pressure anta 1.01 × 10⁵ Newton per meter square of pascals. సో మనకి ఇక్కడ మనకి మళ్ళీసారి చెప్తుందండి. ఫస్ట్ ఇక్కడ ప్రెషర్ P1,
ఇక్కడ ప్రెజర్ P1 అంటే నీకేమవుతుందంటే దీనిపైన అట్మాస్ఫియర్ ఉంది, అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ ప్రెజర్ అప్లైడ్ బై ద వాటర్ కాలమ్. ప్రెజర్ అప్లైడ్ బై ద వాటర్ కాలమ్. ప్రెజర్ అప్లైడ్ బై ద వాటర్ కాలమ్ అంటే హెచ్ రోజీ. కాబట్టి 1.05 × 10⁵ ప్లస్ ఆ వాటర్ కాలమ్ హైట్ ఎంత ఉంది 40 meters ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎంత ఇన్ ఎస్ఐ సిస్టమ్ 10³ kg/m³ ఇన్ 10 జీ వాల్యూ ఎంత 10 ఇంటూ cm³ ఇచ్చాడు m³ మార్చాలి. 1 cm మీటర్లో మార్చాలి అంటే ఎంత 10⁻⁻² meters. కాబట్టి 20 × 10⁻⁻6 m³ cm³ కాబట్టి ప్లస్ T2 అంటే ఎంత అవుతుంది. T2 అంటే ఇక్కడ టెంపరేచర్ ఎంత 20 degrees centigrade. 20 degrees centigradeని అబ్సల్యూట్ స్కేల్లో మార్చాలి. 273 + 20 దట్ ఈజ్ ఈక్వల్ 293 Kelvin డివైడెడ్ బై T1 అంటే ఎంత ఇక్కడ బాటమ్ దగ్గర టెంపరేచర్ 4 degrees centigrade. 4 degrees centigrade 273 కలపండి 277 ఇంటూ ప్రెజర్ ఎట్ ద సర్ఫేస్ 1.01 × 10⁵ pascals. ఇది మనకి ఇలా వచ్చింది. దీని మొత్తాన్ని మీరు కనుక ఓపిక్గా క్యాలిక్యులేషన్ చేశారనుకోండి మనకి ఎంత వస్తుంది అంటే V2 is equal to 1.05 × 10⁻⁻4 వస్తుంది, m³ వస్తుంది. మరి దీన్ని cm³ చెప్పాలి అంటే ఏమవుతుంది. cm³ చెప్పాలి అంటే దీన్ని మనం మీరు చూసుకురండి మీరు దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ 1.05 × 10⁻⁻4 అంటే 105 cm³. 105 cm³. ఎందుకు 105 × 10⁻⁻2గా 10⁻⁻6 m³. 10⁻⁻6 m³ అంటే 1 cm³ ఈజ్ ఈక్వల్ అవుతుంది 10⁻⁻6 m³. కాబట్టి ఆన్సర్ అంతా 105 cm³. మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మరి చూడండి దీని మీద ఈ మోడల్ మీద నెక్స్ట్ ప్రాబ్లం. ఏ బబుల్ రైజెస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ లేక్ టు సర్ఫేస్ ఎట్ సర్టన్ హైట్. ఇట్స్ వాల్యూమ్ ఈజ్ 3 times దట్ ఆఫ్ బాటమ్. ఫైండ్ ప్రెజర్ ఆఫ్ హైట్ ఎట్ విచ్ బబుల్ షుడ్ రైజ్. ఓకేనా, ఎంత హైట్కి రైజ్ అవుతున్నాడు అంటే హైట్ అంటే మనకి తెలుసుకో ఫార్ములా తెలుసుకో. ఏంటి ఆ ఫార్ములా ఏంటి స్మాల్ h ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ H × n-1. క్యాపిటల్ H × n-1 n అంటే ఎంత 3 times. ఈ ఫార్ములా ఏంటి V2 ఈజ్ ఈక్వల్ n × V1 మోడల్ ఉందా లేదా. కాబట్టి n అంటే ఏమవుతుంది ఇక్కడ 3గా 3 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది ఇక్కడ 3 - 1. ఓకేనా 3 - 1 కాబట్టి సో 3లోంచి 1 పోతే ఎంతమ్మా 2. స్మాల్ h ఈజ్ ఈక్వల్ టు 2h. స్మాల్ h ఈజ్ ఈక్వల్ అవుతుంది 2h. నెక్స్ట్ మోడల్ చూద్దాం చూడండి ఇక్కడ. If the bubble raises from bottom of the mercury tank to the top, its volume becomes 3/2 times of initial volume. Find the depth of the tank. దాని వాల్యూమ్ ఏమైంది 3/2 times of initial. Find the depth of the tank. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే స్మాల్ h ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ n వాల్యూ ఎంతమ్మా 3/2 - 1. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంటే h/2. h అంటే ఎంత 76 centimeters. ఓకేనా. నెక్స్ట్ అండ్ ఎయిర్ బబుల్ రైజ్డ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ ఇట్స్ రేడియస్ ఈజ్ డబుల్ ఆన్ రీచింగ్ ద సర్ఫేస్ ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ డెప్త్ ఆఫ్ ద లేక్ ఈజ్. సో h ఈజ్ ఈక్వల్ టు మన డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటది డెప్త్ ఆఫ్ ద లేక్ ఈజ్ ఈక్వల్ h ఈజ్ ఈక్వల్ టు మనకి h ఇంటూ n³ - 1. సో h ఇంటూ n³ అంటే ఎంత ఇక్కడ రేడియస్ ఈజ్ డబుల్ అంటే నీకు ఏమవుతుంది n అంటే 2³ - 1. 2³ - 1 అంటే ఎంత 8 - 1 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 7h. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మోడల్స్ ఆన్ మోషన్ ఆఫ్ ఏ బబుల్ ఇన్ ఏ లిక్విడ్.